రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఇక రాజసకర్త ఎలా ఉంటాడు అనే విషయం వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాజసకర్త ఏ పని చేసినా దాని మీద విపరీతమైన ఆసక్తితో దానిని అంటుకుపోయి చేస్తాడు. ఆ పని తప్ప వేరే లోకం ఉండదు. దానికి మంచి ఫలితం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆ ఫలితాన్ని అనుభవిద్దామా అని చూస్తూ ఉంటాడు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనే కలలు కంటుంటాడు. అటువంటి వాడు తనకు తెలియకుండానే లోభి అవుతాడు. వచ్చింది దాచుకోవడమే కానీ ఎవరికీ ఇవ్వడం తెలియదు. రోజుకి 1,00,00,000 రూపాయలు సంపాదించడానికి వీలయ్యే కర్మలు చేస్తూ ఆ కర్మలు చేయడానికి ఎంతటి హింసకైనా తెగించే మనస్తత్వం కలిగి ఉంటాడు. తనకు వచ్చిన లాభాన్ని తనకే అట్టిపెట్టుకునే స్వార్థం, అంతా నాకే కావాలి, ఇతరులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనే లోభత్వం కలిగి ఉంటాడు. అన్యాయం, అధర్మం, చట్టవిరుద్ధమైన కర్మలు చేస్తూ ఉంటాడు. తాను చేసిన కర్మ ఫలించినప్పుడు సంతోషం, చెడినప్పుడు దుఃఖం అనుభవించడం అతడికే అలవాటు. ఇటువంటి కర్తలను రాజసిక కర్తలు అంటారు. సాత్విక కర్మలకు పూర్తిగా వ్యతిరేకమైనవే రాజసిక కర్మలు అని అర్థం. సాత్విక కర్మలు ఎటువంటి బంధనాలు కలుగజేయవు, కానీ రాజసిక కర్మలు బంధనాలు కలుగజేస్తాయి. రాజసిక కర్మలు హింసాత్మకంగా ఉంటాయి. అవి చేసేవాడికి మనస్సు మలినంగా ఉంటుంది. పైకి శుచిగా ఉన్నట్టు కనిపించినా, ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు కనిపించినా అతడి మనసు మాత్రం మలినంగా హింసాత్మకంగా ఉంటుంది. ఇటువంటి కర్మలు చేసే రాజసిక కర్మలు ఏ రోజుకా రోజు ఎంత లాభం వచ్చింది అనే లెక్కలలో మునిగి తేలుతుంటాడు. ఒక్కరోజు లాభం తక్కువ వచ్చినా తెగ బాధపడిపోతారు. మరునాడు రెట్టింపు లాభం సంపాదించాలని తాపత్రయపడతారు. సంపాదించింది ఎవ్వరికీ ఇవ్వరు. ఇటువంటి వారిని రాజసిక కర్తలు అని అంటారు.